జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో నా మొదటి ధర్మ సందేహం, వసంత ఋతువులో తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కదా, ప్రత్యేకించి ఈ వసంత కాలంలోనే ఎందుకు ఈ వేడుకలు నిర్వహిస్తారు? వసంతోత్సవాలు, వసంతము అంటే మన జీవితంలో ఒక ఆనందాన్ని కలిగించేటువంటి ఋతువు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మనం ఆనందంగా ఉండాలి, అందుకు మనం ఏం చేయాలంటే స్వామివారిని కూడా మనం సంతోషపెట్టేటువంటి కార్యక్రమం చేయాలి. అందుకే స్వామివారికి చైత్రశుద్ధ పౌర్ణమికి ముందు 2 రోజుల ముందు తిరుమలలో వసంతోత్సవాలు అని చేస్తారు. ఎందుకనంటే ఇది ప్రధానంగా ఎందుకు వచ్చిందండి ఆచారం అని అంటే, ఉష్ణతాపాన్ని స్వామివారికి తగ్గించటానికి మూలంగా ఇది ఏర్పడిందట. వెంటనే మనకు ప్రశ్న వస్తుంది, స్వామివారికి ఉష్ణం ఏంటండి? మన మానవుల కంటే ఉండాలి కదా. స్వామివారికి ఉష్ణం ఏమిటనంటే, మనం స్వామివారి యందు మన మానవీకరణ చేస్తున్నాం, లేకపోతే మనకు ఆయన మీద ఒక చనువు, ఒక అనుబంధం మనకి ఏర్పడదు. అందువల్ల ఆయనకి అంటే మన చిన్న బిడ్డకు గనక ఏదన్నా ఒళ్ళు కొంచెం వెచ్చగా ఉంటే అయ్యో అని ఎలా అనుకుంటామో, అమ్మో మా స్వామికి వెచ్చదనం రాకూడదు, చల్లదనం కలిగించాలి, ఈ వసంత ఉత్సవం చేసి స్వామివారిని మనం సంతోషపెట్టాలి అని వసంతోత్సవాలు చేస్తారు. చక్కగా ఈ చైత్రశుద్ధ పౌర్ణమికి ముందు 2 రోజుల ముందు ఈ వసంతోత్సవాల్లో ప్రధానంగా ఏం చేస్తారంటే, స్వామివారి పక్కనే దేవేరులను పెట్టి ఆ 4 మాడ వీధుల్లోనూ ఊరేగింపు చేస్తారు. ఊరు ఏగింపు అంటే అందరూ చూసి తరించేటువంటిది, అంటే ఉన్న చోటు కాకుండా మనందరినీ తరింపచేయడానికి స్వామివారిని బయటికి తీసుకొని వస్తారు. అలా చూడటం వల్ల ఏమిటంటే మనకు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మన మనస్సు పవిత్రతని సంతరించుకుంటుంది. కాబట్టి తర్వాత వసంత మండపంలోకి స్వామివారు వేయించేస్తారు. అక్కడ స్వామివారిని కూర్చోబెట్టి చక్కగా ఆయనకి మనం పూజలు అర్పిస్తారు. వాటిని చూసి వసంతాన్ని మన జీవితంలో కూడా, ఎవరు కూడా జీవితంలో శిశిరం అనుభవించాలని ఎవరు కోరుకోరు. శిశిరం అంటే రాలిపోవటం, క్షీణించటం. మన జీవితంలో కూడా వసంతం రావాలి. వసంతం అంటే సంపద, ఆయుష్ ఇవన్నీ కూడా చక్కగా ఉండటం. కాబట్టి మనకి ఆ సంపద వసంతం, ఆయుర్వసంతం రావటానికి స్వామివారికి వసంతోత్సవాలు జరుపుతారు. ఉగాది తర్వాత ఇదిగో ఈ వసంతోత్సవాల్ని తిరుమలలో చక్కగా జరిపారు. గురుగారు, ఇక మరో సందేహం, 1000 ఏళ్ళు వర్ధిల్లు అని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా, 1000 ఏళ్ళు మనం బతకడం అనేది సాధ్యం కాదు కదా, మరి ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? శతమానం భవతి అని చెప్పి మనందరికీ లోకంలో చాలా సుప్రసిద్ధం. అంటే 100 ఏళ్ళు బతుకురా అబ్బాయి అని ఎవరినైనా మనం ఆశీర్వచనం కూడా చేస్తాం. ఆశీహి వచనం అంటే శుభం కలగాలి అనేటువంటి వచనాన్ని ఆశీర్వచనము అని అంటారు. మరి తెలుగులో 1000 ఏళ్ళు వర్ధిల్లు అని అంటారు. ఇది అందరూ రచయితలు, కవులు చాలామంది వాడుతుంటారు. మన వ్యవహారంలో కూడా దీన్ని చెబుతూ ఉంటారు. ప్రసిద్ధమైనటువంటి కన్యాశుల్క నాటకం ఉంది, గురజాడ అప్పారావు గారి నాటకం. అందులో కూడా ఈ బుచ్చమ్మ అనేటువంటి ఆవిడ్ని గిరీశం అనేటువంటి వాడు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో, మరి ఇలా ఉంటే ఎలాగాని ఏదో ఒక మాట అంటాడు. అని అంటే నేను ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అశుభ సూచకంగా ఒక మాట అంటే, మీరు 1000 ఏళ్ళు వర్ధిల్లండి అని బుచ్చమ్మ అంటుంది. అంటే ఆధునిక రచయితలు కూడా ఈ ప్రయోగం ఎక్కువ మంది చేశారు. సరే, ఇంతకీ 1000 ఏళ్ళు వర్ధిల్లు అని ఎందుకు అంటారు అంటే, నిజానికి చెప్పాల్సి వస్తే మానవుడి ఆయుర్దాయం యోగ వాసిష్టం ప్రకారం అయితే 72 సంవత్సరాలు. ఎందుకనండి, మీరు శతం పోయింది, 1000 ఏళ్ళు పోయింది, మళ్ళీ 72 దగ్గరికి వచ్చారు అని అంటే, ఈ 72 ఇంటూ 1000 అక్కడ వచ్చింది 1000 ఏళ్ళు వర్ధిల్లు. మొత్తం 72,000 నాడులు ఉంటాయిట మన శరీరంలో ప్రతి వాళ్ళకి. అందువల్ల ఈ 72,000 నాడులు సక్రమంగా, శుద్ధిగా, చక్కగా పనిచేయాలి, చైతన్యవంతంగా పనిచేయాలి అని చెప్పి 1000 ఏళ్ళు, 72 ఇంటూ 1000 72,000 అంటే 72,000 అంటే దానికి సంకేత సూచకంగా 72,000 వర్ధిల్లు అని చెప్పనకుండా 1000 ఏళ్ళు వర్ధిల్లు అని మన వాళ్ళు అంటుంటారు. ఎందుకంటే
ఆ మనిషి ఆయుర్దాయం ఈ 72 కనుక దాటింది అంటే జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి బోనస్ కింద లెక్కట. కాబట్టి మనిషి 72 సంవత్సరాలు మాత్రం బతుకుతాడు. ఎందుకంటే ఈ 72,000 నాడులు అప్పటి వరకు చాలా చక్కగా చైతన్యవంతంగా ఉంటాయి. కాబట్టి వాటిని చక్కగా ఉంచు స్వామి అని చెప్పడానికి, వరే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ 72,000 నాడులు చక్కగా ఉండాలి, నీకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలి అని చెప్పడానికి 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటారు. రెండో పక్షం కూడా ఉంది దీనికి. మానవుడు 100 ఏళ్ళు బతకచ్చు, లేదా 72 సంవత్సరాలు బతకచ్చు. ఎప్పటికైనా ఈ శరీరం నశించిపోవాల్సిందే. కానీ మానవుడి కీర్తి ఉంది. ఆ కీర్తి ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటుంది. మానవుడి యొక్క శరీరం పోయినప్పటికీ కీర్తి ఉంటుంది. ఇప్పుడు నన్నయ్య గారు భారతాన్ని రాసి ఇప్పటికీ 1000 ఏళ్ళు దాటింది. ఆయన 1000 ఏళ్ళుగా ఆయన వర్ధిల్లుతూనే ఉన్నాడు. అంటే ఒక మనిషి చక్కగా చేసినటువంటి పని మాత్రం 1000 ఏళ్ళు వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగా 1000 ఏళ్ళు వర్ధిల్లన్న దాంట్లో రెండో అర్థం ఏంటంటే, నువ్వు చేసిన మంచి పని లోకంలో 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. అంటే మంచిగా బతుకురా నాయన, మంచి పనులు చెయ్యని చెప్పటం దీంట్లో ఉన్నటువంటి రెండవ అర్థం. గురుగారు, అహోబిలం నృసింహస్వామికి తిరుమల వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? బాగుందమ్మా. అహోబిలం వెంకటేశుడు, ఆదిశేషుడు తలభాగం తిరుమల అని చెప్తారు. అలాగే మధ్య భాగానికి వచ్చేసరికి అహోబిలము అంటారు. ఆదిశేషుడు అంత పొడుగున్నట్ట, అంత పొడుగున్నటువంటి ఆదిశేషుడి యొక్క తలభాగం తిరుమల, మధ్య భాగం వచ్చేసరికి నరసింహస్వామి. అదే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుబంధం. ఇంక ఇదే కాదు, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, వీటిల్లో ఈ అహోబిల నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామి వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా వర్ణించారు. ఎలా వర్ణించారండి? పద్మావతీదేవిని వెంకటేశ్వర స్వామి వారు వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక విందు ఏర్పాటు చేశారట. ఆ విందులో మొట్టమొదట, అంటే చూడండి ఇప్పటికి కూడా అగ్రాసనం అని అంటుంటారు చూడండి, మొట్టమొదటి వారికి ఇవ్వాలరా తాంబూలం అంటుంటారు చూడండి, అగ్రతాంబూలం అంటుంటారు కదా. అలాగా మొట్టమొదటి తాంబూలం, మొట్టమొదటి విందు, మొట్టమొదటి భోజనం ఈ నరసింహస్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారు అందచేశారట. ఆ విందుని అందచేశారు కాబట్టి ఆ రకంగా వెంకటేశ్వర స్వామి వారు అహోబిల నరసింహస్వామిని గౌరవించారు అని. మళ్ళీ అహోబిల నరసింహస్వామి వారిని ఆ పైన ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఆ ఎగువ అహోబిలంలో వివాహమైన పిదప పద్మావతీ దేవిని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారిని పూజ చేసి, దిగువ అహోబిలంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి వారు ఏర్పాటు చేశారు అని పురాణాలు చెప్తున్నాయి. ఇది స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి, అహోబిల నరసింహస్వామి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధంగా మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనకి సామాన్యుడికి ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి అహోబిల నరసింహస్వామి వేరు, వెంకటేశ్వర స్వామి వేరా? ఆయనకి ఈయన వడ్డనలు చేయటం ఏమిటి, విందులు చేయటం ఏమిటి, ఈయన భార్యను తీసుకొని ఆయన దగ్గరికి రావటం ఏమిటి? ఇద్దరు వేరు వేరా? ఇద్దరు వేరు వేరు కాదు. ఆ మాటకు వస్తే మనం తిరుమలలోనే వరాహస్వామి ఉన్నారు, మళ్ళీ వరాహస్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇద్దరు వేరు వేరా అంటే కాదు, ఇద్దరూ ఒకటే. కాకపోతే ఒక్కొక్క ప్రయోజనం నిమిత్తం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఇద్దరు అవసరమే, ఇద్దరు అధికారులే. కానీ ఈ స్థాయిలో ఎంఆర్ఓ గారు, ఆ స్థాయిలో కలెక్టర్ గారు, ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో మన యొక్క పనుల్ని నెరవేర్చడానికి, మన ప్రయోజనాల్ని నెరవేర్చడానికి దైవం కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తుంది, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తుంది. ఆ రకంగా ఏర్పడినటువంటిది ఇదిగో ఈ నరసింహస్వామి అవతారం, అలాగే వెంకటేశ్వర స్వామి వారు. ఆయన వెంకటేశ్వర స్వామి అవతారం కాదు, ఆయన వైకుంఠం నుంచే తరలి వచ్చారు. ఈ రకంగా వారిద్దరి మధ్య ఇద్దరూ ఒకటే, విష్ణుమూర్తే. కాకపోతే వివిధ ప్రయోజనాల నిమిత్తం భక్తులకి ఆనందం కలగచేయటానికి, ఈ లోకంలో దుష్ట శిక్షణ చేయటానికి స్వామివారు విడివిడిగా రూపాలని ధరించారు అని పెద్దవాళ్ళు చెప్పారు. గురువుగారు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మంచి మాటలు ఎవరికి చెప్పినా వినటం లేదు, అలాగే అవే మంచి మాటలను ఎవరూ చదవటం కూడా లేదు. మరి ఈ సందర్భంలో మన కర్తవ్యం ఏంటి? మంచిని ఏ రకంగా చేరవేయాలి? రామాయణంలో మారీచుడు అనేటువంటి రాక్షసుడు రావణాసురుడికి చెప్తాడు, రే
నువ్వు బంగారు లేడి వేషం ధరించి సీతమ్మని మోహపెట్టరా. నిన్ను చూసి ఆవిడ మోహపడుతుంది, తీసుకురమ్మంటుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడు లేని సమయంలో ఆవిడ నేను ఎత్తుకెళ్ళిపోతాను. నువ్వు లేడిలాగా దూరంగా వెళ్ళిపోవాలి, ఆవిడ్ని సంతోషపెట్టాలన్నాడు. అప్పుడు చెప్తాడమ్మ ఒక మాట, ఈ మంచి మాటల విషయంలో, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పచ్చస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఓ రావణాసురుడా, ఈ లోకంలో మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నీకు మంచి అని నేను అనుకుంటా, వరుసగా నువ్వు 4 పూట్ల అన్నం తింటున్నావు అనుకో, ఇష్టం వచ్చినట్టు లోపలికి పంపించేసేస్తున్నావు అనుకో, మంచిది కాదురా అని అన్నా అనుకో, పోవరా నీ డబ్బులు ఏమైనా పెడుతున్నావు నాకు. ఏది చెప్పినా సరే ఈ లోకంలో వ్యతిరేకపు మాటలు వస్తున్నాయి. కాబట్టి ఈ లోకంలో మంచి చెప్పేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఓ రావణాసురుడా, నీకు నేను మంచి చెప్తున్నాను. రాముడంటే మామూలు వాడు కాదురా, ఆయన కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. నాకు ఆ యజ్ఞం రక్షించేటువంటి సందర్భంలో నీకు మంచి చెప్తున్నాను నాయన, దయచేసి ఆ రాముడి జోలికి వెళ్ళకు, నేను చంపేస్తానంటాడు. సరే, నీ చేతుల్లో చావటం కంటే రాముడి చేతుల్లోనే ఆ లేడి రూపంలో చచ్చిపోతానని మారీచుడు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఈ రాజా, ఈ లోకంలో మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ లోకంలో నిజమైన హితుడు ఎవరంటే, తనకు కష్టం కలిగిన ఎదుటివాడికి మంచి కలగాలని చెప్పి ఎవడైతే ఉంటాడో, ఎవడైతే మంచి మాటలు చెప్తాడో వాడే ఈ లోకంలో నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి మంచి మాటలే చెప్పాలి. ఇది ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్పించాడు. ఏమంటే మనం చెప్పే మంచి ఎవడు వినిపించుకోవటం లేదు, మరి మంచి మాటలు చెప్పడం ఆపేయాలా? మన ధర్మం కార్యక్రమం చేస్తున్నాం, మొత్తం అందరూ కాదు, కొద్దిమంది అయినా చూస్తున్నారు కదా. మన ధర్మం కార్యక్రమం అంటే మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం, లోకంలో బాగా వ్యాప్తి చెందాలి అని. అలాగే మంచి మాటలు చెప్పాలి. మంచి మాటలు మనం చెబుతూ ఉంటే అది ఎందుకు చెప్పాలి అని అంటే, దాసరి బ్రహ్మరాక్షసుడితో చెప్తాడు, నేను నీకు మంచి చెప్తాను, నేను చెప్పిన మంచిని నువ్వు వింటావని కాదు. ఒరే వీడేవాడరా కోన్కిస్కాగాడు, నేను చెప్పిన మాట వింటాడా అని నువ్వు అనొచ్చు. కానీ నేను చెప్తున్నా నీకు, ఇదే మాట మాట్లాడు. ఇంత తేలిగ్గా నన్ను భావించవచ్చు. కానీ ఎందుకు చెప్తానంటే, మనం మంచి మాట చెప్తుంటే దేవుడు సంతోషిస్తాడు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. మనం ఇతరులకి మంచి మాట చెబుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క సంతోషం కోసం మనం మంచి మాట చెప్పాలి, మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఆయన సంతోషిస్తాడు. జీవుడు సంతోషిస్తాడా లేదా పక్కన పెట్టండి, దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించి నీకు శుభాలని, నీకు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి దేవుడి కోసం మనం ఎప్పుడూ కూడా మంచి మాటలు చెప్పాలి, మంచిని ఆచరిస్తూనే ఉండాలి అని ఆ దాసరి బ్రహ్మరాక్షసుడితోటి చెప్తాడు. రామాయణంలో మారీచుడు ఆ రకంగా చెప్పాడు. కాబట్టి మనం మంచి కోసం నిలబడాలి, మంచినే చెబుతూ ఉండాలి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు అద్వైతం అంటే ఏంటి? అద్వైతం, ద్వైతం కానిది అద్వైతం. ద్వైతం అంటే రెండు కానటువంటిది ఒకటే. అంటే జీవుడు దేవుడు రెండు వేరు అని లోకంలో చాలామంది భావిస్తుంటారు. అంటే మానవులమైన మనము దేవుడు ఇద్దరు వేరు కాబట్టి మనం పూజ దేవుడికి చెయ్యాలి అని. రామకృష్ణ పరమహంస కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క సిద్ధాంతాన్ని చక్కగా మనకి విడమర్చి చెప్పారు ఆయన కూడా. ఎందుకంటే ఒక సముద్రం ఉంది, సముద్రంలో ఒక తరంగం లేచింది పైకి, కెరటం పైకి లేచింది. పైకి లేచినప్పుడు ఆ కెరటం అనుకుందట, అరే నాకంటే ఈ సముద్రం చాలా పెద్దదిగా ఉంది కదా, ఈ పెద్దదైనటువంటి సముద్రానికి నమస్కారం అందట. అక్కడ జీవుడు ఏం చేస్తున్నాడంటే, తను వేరు దేవుడు వేరు అనుకుంటున్నాడు. ద్వైతవాదం అంటారు దాన్ని. తర్వాత కొద్దిసేపటికి ఆ తరంగం, ఆ కెరటం అనుకుందట, అరే నాలోనూ నీరుంది, సముద్రంలోనూ నీరు ఉంది కదా, రెండింటి అంశ ఒకటే కదా, కాబట్టి కాకపోతే అది పెద్ద అంశ, కాబట్టి దానికి నేను నమస్కారం చెయ్యాలి, కాబట్టి నాకంటే కొంచెం పెద్దదిగా ఉంది అని అనుకుందట. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే విశిష్టాద్వైతం. ఇక కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ కెరటం అనుకుందట, అసలు దాంట్లో ఉన్న నీరు నేను ఈ రెండు ఒకటే కదా, నీరు అనేటువంటిది కాకపోతే తక్కువ ఎక్కువ అనేటువంటి పరిమాణంలో ఉంది, కానీ రెండూ ఒకటే కదా, రెండిట్లోనూ నీరు ఉంది, కాబట్టి అది సముద్రంలో నుంచే నేను బయటకు వచ్చాను,
కాబట్టి నేను సముద్రం కంటే భిన్నం కాదు. నేను సముద్రము రెండూ ఒకటే, అద్వైతం రెండూ ఒకటే అన్న ఇది అంటే ఒక్కొక్క స్థాయిని దాటి వెళ్ళిన తర్వాత చిట్ట చివరి స్థాయి అద్వైతము అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అంటే ఆ స్థాయికి రావాలి. తత్వం అసి, అది నువ్వే అయి ఉన్నావు. మహావాక్యాల్లో ఒక వాక్యం, అది నువ్వే అయి ఉన్నావు. అయితే ఈ జ్ఞానం అంత తొందరగా మనకి రాదు. అది రావటానికి మనం మహాప్రయత్నం చేస్తూనే ఉండాలి. కెరటం సముద్రంలోదే, సముద్రానికి వేరుగా కెరటం లేదు, దేవుడికి వేరుగా జీవుడు లేడు. ఇద్దరూ ఒక్కటే, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి మనలో దైవాంశ ఉంది, మనమే దేవుడు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అనే స్థాయికి ఈ జీవుడు చేరాలి. ఆ ప్రయాణానికి కావలసినటువంటి చక్కటి మార్గాన్ని చెప్పింది. ఇద్దరూ ఒకటే, ఇద్దరూ ఒకటే అనే భావంతో ఉండు. ఇలా ఉండటం వల్ల ఏమిటండి ప్రయోజనం అని అంటే, దైవీ లక్షణాలంటే మంచి లక్షణం కదమ్మా, మనం కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇది అద్వైతం చేసినటువంటి ఇంకొక గొప్ప ఉపకారం లోకానికి. గురుగారు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయత ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? అనుబంధాలు ఎలా ఉండాలని మన సంప్రదాయం చెప్తుంది? సాధారణంగా ఇప్పటి లోకంలో అనుబంధాలు అనేటువంటి ఉక్రోషాలు, కోపతాపాలు ఈ నేల మీద పుడుతున్నాయి. ప్రతిదీ కూడా అనుబంధాలని ఈ లెక్కలో, నేను మీ ఇంటికి వచ్చాను నువ్వేమిస్తావు, నువ్వు మా ఇంటికి వచ్చావు నేను నీకేమి ఇవ్వాలి, లేకపోతే నువ్వు వాడే ఎక్కువ తీసుకురావాలి. అనుబంధం అంతా కూడా ఆ తాసులో. అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అని చెప్పి ఒక తత్వవేత్త చెప్పినట్టుగా ప్రస్తుత కాలంలో ఉన్నాయి. కానీ మనకి భాగవతం ఒక చక్కటి నిర్వచనం ఇచ్చిందమ్మా. అనుబంధము, ఆత్మీయతలు. అనుబంధాల మధ్య ఇప్పుడు చిన్న కోపతాపాలు వచ్చాయనుకోండి, మాట్లాడుకోవటం మానేస్తున్నారు అన్నదమ్ములు, అక్క చెల్లెలు. మన చుట్టూతో మనం చూస్తున్నాం. కానీ ఆ కోపతాపాలు పనికిరావు అంటోంది భాగవతం. పోతన్న గారు ఎంత వ్యాసుడు మూల భాగవతంలో అనువాదంలో పోతన్న గారు మనకు ప్రబోధించారు. రుక్మిణీదేవి యొక్క తమ్ముడు రుక్మి, వాడు తన చెల్లెల్ని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో వెంబడించాడు. శ్రీకృష్ణుణ్ణి పాపం చంపాలన్నంత ప్రయత్నం చేశాడు. చివరికి తన భార్య యొక్క సోదరుడు కాబట్టి అవమానం చేశాడు. బావమరిదిని పాపం శ్రీకృష్ణుడు చక్కగా గుండు చేయి అంటే పూర్తిగా జుట్టు తీసేయకుండా అట్లాగా నానా అవమానకరంగా సగం వరకు ఇలా జుట్టు తీసేయటం ఇలా చేసి రుక్మిణి నానా అవమానం చేశాడు నలుగురిలో. మరి అటువంటి వాడు ఏమన్నా అంటే సొంత బావ కృష్ణుడు అవమానం చేశాడు. మరి అటువంటి వాడి విషయంలో రుక్మి ఎలా ఉండాలమ్మా? కానీ శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడికి రుక్మి తన యొక్క కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ మనకి చూడండి మరి అంత అవమానం చేశాడే, కూతురునిచ్చి వివాహం ఎందుకు చేశాడు? అలాగే శ్రీకృష్ణుడి మనవడికి తన మనుమరాలనిచ్చి వివాహం చేశాడు. మళ్ళీ అక్కడితో ఆగల. అంటే ఒక అవమానం ఏదైతే బంధాల మధ్య జరిగిందో, అంటే ఈ భాగవతంలో ఉన్నటువంటి ఈ ఘట్టం మనకేం చెప్తుంది? అందుకే గ్రంథాలు చదవాలి అంటారు. ఈ ఘట్టం మనకి ఏమని చెప్తోందంటే, మానవులమైనటువంటి మనకి, ఈ ఉప్పు కారం తింటున్నటువంటి మనకి కోపతాపాలు సహజం. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య, తల్లి బిడ్డల మధ్య వస్తూనే ఉంటాయి. కానీ ఆ వస్తున్న వాటిని నిగ్రహించుకోవాలి. ఒక బుడగ, నీటిలో పుట్టినటువంటి బుడగ టప్పున ఆరిపోతుంది, మళ్ళీ నీటిలోనే మునిగిపోతుంది. జస్ట్ అలా కోపం వచ్చిందనుకోండి, ఆ బుడగలాగా ఉండాలి, మళ్ళీ నీటిలోనే అది కలిసిపోవాలి. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. అందుకోసం గ్రంథాలు చదవాలి. గ్రంథాలు చదివినటువంటి పెద్దలు చెప్పేటువంటి మాటలు వినాలి. ఎందుకంటే అంతటి రుక్మి, అంత అవమానం జరిగిన వాడు కూడా తన వాళ్ళనిచ్చి మళ్ళీ కృష్ణుడికి వివాహం చేశాడే. అది మనం ఇక్కడ పరమ ప్రామాణికంగా చెప్పినటువంటి వాడు మామూలు వాడు కాదే. కాబట్టి అనుబంధాలు అనేటువంటివి చక్కగా ఉండాలి. వాటి మధ్య కోపతాపాలు ఉండకూడదు, నోరు బిడాయించుకొని కూర్చోకూడదు. సంవత్సరాల తరబడి వారికి వీరు, వీరికి వీరుగా వేరుగా ఉండద్దు. కోపాలు ఏవైనా వస్తే ఆ బుడగలాగా చూసుకోండి, వెంటనే కలిసిపోతూ ఉండండి. 4 రోజుల జీవితంలో అందరం కూడా నవ్వుతూ గడపాలి. ఇది భాగవతం అనుబంధాలకి ఇచ్చినటువంటి చక్కటి సందేశం. గురుగారు, పుత్ర అంటే అర్థం ఏమిటి? స్త్రీ పురుషులు ఇరువురిని పుత్ర అని సంబోధిస్తారా? ఈ లోకంలో ఒక అపప్రథ ఎప్పటి నుంచో ఉంది.
మగవాడు అనేటువంటి వాడు కొంచెం ఎక్కువ, ఆడది అనేటువంటిది కొంచెం తక్కువ అని. కానీ మన పురాణం మగవాళ్ళకి ఎంత విలువ ఇచ్చిందో ఆడవాళ్ళకి అంతే విలువ ఇచ్చింది. పురాణాలు చదివినటువంటి వాళ్ళు, భారతం చదివినటువంటి వాళ్ళకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీమూర్తికి అంతటి గౌరవం ఇచ్చింది. లోకంలో ఒక ప్రచారం ఉంది, ఏముందంటే మగపిల్లవాడు కలగాలి, మగపిల్లవాడు కలగాలి అని ప్రతి వాళ్ళు కూడా వివాహమైనటువంటి వాళ్ళు తాపత్రయపడుతుంటారు. సంతానం కావాలని తాపత్రయపడతారు, సంతానంలోనూ మగపిల్లవాడు కలగాలి అని అనుకుంటారు. తప్పురా అంటోంది భారతం. పుత్ర అనేటువంటి శబ్దం ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. ఘంటాపదంగా చెప్పింది భారతం. మనం అనుకుంటాం పుత్ర అనే శబ్దం ఎలా అర్థిస్తుందండి, నువ్వేదో చెప్తున్నావు దీనికి ప్రామాణికం ఉందా అంటావేమో. పుత్రునో మనురబ్రవీత్ అశ్వమేధ పర్వంలో భారతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. పుత్ర అనేటువంటి శబ్దం ఆడవాళ్ళకి వర్తిస్తుంది, మగవాళ్ళకి వర్తిస్తుంది. మన లోకంలో మాత్రం పుత్ర అంటే మగపిల్లవాడు మాత్రమే అని అనుకుంటాం. ఎందుకంటే పున్నామ నరకం నుంచి తప్పించేటువంటి వాడు పుత్రుడు. అందుకే మగపిల్లవాడు ఎందుకు కావాలనుకుంటారంటే ఒక నరకం ఏదో ఉందని చెప్పి, ఆ నరకంలోంచి తప్పించాలంటే మగపిల్లవాడు మాత్రమే జన్మించాలని చెప్పి వాడి కోసం తహతహలాడుతుంటారు. తప్పురా నాయన. పుత్ర అనేటువంటి శబ్దం మగపిల్లవాడికి ఆడపిల్లకి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి సంతానం కావాలని తాపత్రయపడు, తప్పులేదు. కానీ మగపిల్లవాడు మాత్రమే కలగాలని మాత్రం నువ్వు తాపత్రయపడక్కర్లా, ఇద్దరూ సమానమే అని చక్కగా మన మహాభారతం అశ్వమేధ పర్వంలో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్త్రీమూర్తిని, మనం ఆడపిల్లని కించపరచనక్కర్లేదు. ఇద్దరూ సమానమే, ఇద్దరూ సమానమే. ఇది పంచమ వేదమైనటువంటి భారత వాక్కు. కాబట్టి పుత్ర అనేటువంటిది, పుత్రిక అనేటువంటి రెండు శబ్దాలు కూడా సమానంగానే మనం స్వీకరించాలి. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే అని చెప్పి లోకంలో మనందరికీ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఉంది. మనం ఇతిహాసాల్లో కూడా తీసుకుంటే పుత్రికలు అసలు ఈ రోజుల్లో కూడా మార్పులు మనం గమనిస్తున్నాం కదండి. ఆధునిక వాతావరణం కూడా, అందువల్ల పురాణాలని మనం కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అంటే మనం బయటికి మనం చెప్పడానికి కొంచెం సంశయిస్తున్నాం, కానీ వివాహం కావడానికి ఈ రోజుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి రోజుల్లో మనం వచ్చాం. ఇదివరకటి రోజుల్లో అయితే అమ్మో ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పి ఇదివరకటి రోజుల్లో భయపడేవారు. ఇప్పుడు అమ్మో మగపిల్లవాడా అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉంది. ఎందుకంటే చాలామంది మగపిల్లలకి ఈరోజు వివాహాలు కాదు, ఇది నగ్న సత్యం. ఇది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇద్దరిని సమాన దృష్టితో గనక నువ్వు చూస్తే ఈ రకమైనటువంటి బాధ మనకి వచ్చి ఉండేది కాదు. మనకి కువ్యాఖ్యానాలు చేసి వాడు మగపిల్లవాడు ఆడపిల్ల కంటే చాలా గొప్పది అని చెప్పి నెమ్మదిగా ఈ ఆడపిల్ల స్థానాన్ని కిందికి దిగదార్చి మగపిల్లవాడిని ఏదో చాలా గొప్పవాడని చెప్పారు. అందువల్ల ఏమైంది, ఒక్కసారిగా ఆ ఎచ్చు తగ్గులతోటి మగపిల్లవాడికి చాలా ప్రాముఖ్యత వచ్చి ఆడపిల్ల పాపం అనగారిన పరిస్థితికి వచ్చింది. ప్రకృతి సరిచేస్తుంది, కాలపురుషుడు అందరినీ సరిచేస్తాడు. అందువల్ల కాలచక్రంలో ఏం జరిగిందంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు మళ్ళీ ఆడపిల్లకి ఉత్తమ స్థానం ఈరోజు లభించింది. కాబట్టి ఇక నుంచైనా దయచేసి అందరూ కూడా పుత్రిక పుత్రుడు ఇద్దరిలో ఎవరు కలిగినా ఆనందిస్తూ ఇద్దరికీ సరిసమానమైనటువంటి స్థాయినిస్తూ పుత్రుణ్ణి ఏ రకంగా నువ్వు చూస్తున్నావో, ఎంతటి ఉత్తమ చదువులు చదివిస్తున్నావో ఆడపిల్ల గనక కోరుకుంటే ఆ రకంగానే చదివించు, వాళ్ళని కూడా సమాన స్థాయిలో చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచాలని మాత్రం చూడకు. ఇది మహాభారతం మనకి ఇచ్చినటువంటి సందేశంగా మనం గ్రహించాలి. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.